సార్ చెప్పండి. ఇదిగండి చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మా కార్ చూడండి, చాలా బాగుంటుంది. మీకు బాగానే ఉంది. చూసారా? వాక్స్ వేగనర్ కంపెనీ అండి మాది. తెలుసండి. ఇది బ్రాండెడ్ కంపెనీ. మీకు దీంట్లో కూర్చుంటే మీకు నడుము నొప్పులు కానీ, ఒళ్ళు తీపులు కానీ, మోకాలు నొప్పులు కానీ ఏముండవు అనమాట. చాలా బాగా అయితే కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నవ్వు చూడదు, స్పాంటినియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ చూడండి. ఏమండి చెప్పండి ఏంటి? ఏంటి సార్ ఇక్కడ నిలబడ్డారు మీరు? హైదరాబాద్ వెళ్ళాలండి, బస్ కోసం వెయిటింగ్. బస్ కోసం వెయిటింగా? అవునండి సార్ ఇదిగో సార్ మా కార్ వెళ్తుంది సార్. ఇదిగో మా కార్ ఉంది, మా కార్లో వెళ్దాం సార్. అరే నిజం చెప్పురా. ఎంత అండి? ఇది మాకు బస్ కాడికి తక్కువ ఛార్జ్ సార్. ఎంత అండి? బస్కి అయితే 900 అండి, మీ కారు కదా ఎంత అండి? మాకు చాలా తక్కువ సార్. మా చెప్పండి. బస్ కాడికి చాలా తక్కువ ఛార్జ్ మాది. మినిమం వచ్చేసి మాకు వచ్చేసి మీకు బస్సుకు 900 ఇస్తున్నారు కదా, మాకు 1500 ఇవ్వండి సార్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హైదరాబాద్ 900కి నాకు 2 సార్లు తిరగచ్చు సార్. మాకేమొద్దు సార్, 1500 ఇవ్వండి. నీకు మధ్యలో భోజనం కూడా మేమే పెట్టిద్దాం, అర్థమైందా? నీకు ఎక్కడన్నా టాయిలెట్ వచ్చినా లేదా ఏదొచ్చినా బాత్రూమ్ వచ్చినా కూడా మేమే ఆపుతాం సార్. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారా? నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతాం. పక్కన బార్ షాప్ ముందు కూడా ఆపుతారా? నీకు కావాలంటే నేను కూడా వచ్చి ఒక 90 వేసుకుంటాను సార్. 500 ఇస్తానండి, 1500 ఏం మాట్లాడుతున్నారు? 1000 రూపాయలు ఉంటే ఇల్లు రావచ్చండి, హైదరాబాద్ గుంటూరు. మా కార్లో ఏసీ ఉంటది, మంచి సాంగ్స్ ఉంటాయి. బస్సు కూడా ఇస్తున్నాడండి, ఏసీ అను పాటలు కూడా. ఏమండి, కారు వేరు, కాలు మీద కాలు వేసుకుని పనుకోవచ్చండి. నువ్వు బస్సులో కాలు మీద కాలు వేసుకుని పండుకుంటావు, కానీ మా కార్లో నోట్లో ఏలు కూడా వేసుకుని పండుకోవచ్చు సార్. ఇదిగండి చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మా కార్ చూడండి, చాలా బాగుంటుంది. మీకు చూసారా? వాక్స్ వేగనర్ కంపెనీ అండి మాది. తెలుసండి. ఇది బ్రాండెడ్ కంపెనీ. మీకు దీంట్లో కూర్చుంటే మీకు నడుము నొప్పులు కానీ, ఒళ్ళు తీపులు కానీ, మోకాలు నొప్పులు కానీ ఏముండవు అనమాట. చాలా బాగా అయితే కంఫర్ట్గా ఉంటుంది. అది ఉండాలండి. ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? దీంట్లో జర్నీ చేస్తే మీకు అసలు జర్నీ చేసామనే ఆలోచన కూడా మీకు తెలియదు అనమాట. దీంట్లో వెళ్దాం రండి సార్. సరే, మీ మాట ప్రకారమే వస్తాను. నేను ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరాలి. ఎన్ని గంటల్లో తీసుకెళ్తారో చెప్పండి. నేనా? మీరు బస్సుకి ఎన్ని గంటలు వెళ్తారండి? 9 గంటలు పట్టిద్దండి. నీకు 9 గంటలు పడితే మేము 3 గంటలకి నేను హైదరాబాద్లో చేర్చే బాధ్యత నాది. సరేలేండి, పోదాం పండి. నీకు ఇబ్బందిగా ఏమన్నా ఉంటే మీ ఇంటికాడ